అన్న అఖండ 2లో తాండవం సాంగ్ వచ్చిందన్న, ఎలా అనిపించింది అన్న? మనం ఇప్పుడు ఆ సాంగ్ చూస్తుంటేనే మనకు గూప్ సాంగ్స్ వస్తున్నాయి అన్న. అదే ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్, మొత్తం తాండవమే ఉంటుంది. ఇక ఆ గెటప్ ఎలా అనిపించింది అన్న? గెటప్ అఖండ 2లో సూపర్ ఉంది అన్న. గెటప్ ఎక్సలెంట్. ఆ స్టైల్ కానీ, ఆ నడక కానీ, ఆ డైలాగ్ కానీ, శూలం తిరుగుతాడు డైలాగ్ ఉంటుంది చూస్తున్నావా? నాకు శివుడాకి నేను తెలియదే, ఎప్పుడైనా ఏమి చేయలేడు, నువ్వు చేస్తావా అనే డైలాగ్ మాత్రం దుబ్బ లేచిపోతుంది అన్న. అన్న తల ఊపేది ఎలా అనిపించింది అన్న నీకు? ఆ హెయిర్ ఎగురుతా ఉంటే ఎలా అనిపిస్తుంది నీకు? నడుస్తుంటేనే అది శూలం తిరుగుతా అంటే ఎంత అసలు కొద్దిగా మొత్తం పగిలిపోతుంది మొత్తం. ఈ సినిమా వస్తే మాత్రం థియేటర్లు మొత్తం బద్దలైపోతుంది. ఒకటి తల ఊపుతాడు కదా అని, ఎలా అనిపించింది అది? ఆ సింహం ఊపినట్టు అనిపించింది అన్న. ఓకే ఓకే. ఇప్పుడు ఫుల్ సాంగ్ వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఫుల్ సాంగ్ అదే అన్న. ఇప్పుడు మన మామూలుగా ఇప్పుడు గ్లిమ్స్ సాంగ్ ప్రోమో వచ్చింది కాబట్టి ఫుల్ సాంగ్స్ వస్తే మాత్రం బాగానే ఉంటుంది అన్న. ఓకే, బాగుంటుంది. అంతే దబిడి దిబిడి. ఇక 25 days ఉంది మరి. ఎట్లా ఉంటాయి థియేటర్లు, ఎలా ఉంటాయి ఆ సౌండ్కి? ఎలా బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది అన్న ఈసారి అఖండ 2 తోటి. తమన్ గారు మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? తమన్ గారు అయితే ఇప్పట్లో మాత్రం ముందంజలో ఉన్నాడు, మస్తు సూపర్ కొడుతున్నాడు. ఏ సినిమాకైనా బాగా కొడుతున్నాడు. దీంట్లో మాత్రం ఉన్న సాంగ్ అదే నడుచుకుంటూ వస్తున్నాడు తాండవం అఖండ 2లో సూపర్ ఎక్సలెంట్. అదొకటి బోయపాటి గారికి బాలయ్యకి ఏ ఫ్లాప్ అవ్వలేదు మూవీ. అవును, మరి ఇది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఎలా అనిపిస్తుంది? నీట్ ఇప్పుడు ఇంకా బాగుంటుంది అన్న సినిమా. ఇది మొత్తం ఊపేస్తుంది, థియేటర్లు మొత్తం ఊపేస్తారు, బద్దలే. ది బెస్ట్ అవుతుంది అనుకుంటావా? వెయిట్ చేస్తున్నారు అయితే? వెయిటింగ్ అన్న. బాలేదు, ఇంకొక డైలాగ్ చెప్పొచ్చుగా మరి. వెంకట స్వామి, రామస్వామి, కొప్పు స్వామి, లింగస్వామి, నారాయణ స్వామి ఇలా 9 మంది పుట్టి చచ్చిపోయాక సరే పుట్టేవాడు చచ్చేవాడు కాదు చంపేవాడు కావాలని పెట్టారా మా నాన్న లక్ష్మీ నరసింహస్వామి అని. ఏయ్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఫ్రూటు జంక ముందు సింహం ముందు కాదు. ఏ బాలయ్య ఇది ముందేసుకో.